హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి చేస్తున్నాం. మా మమ్మీ ఇప్పుడు ఏమేమి చేస్తుందో చూపించేసేస్తా. మమ్మీ ఇప్పుడు ఏం చేసినావు? తర్వాత ఉప్పు వేసినావా? సగం డబ్బు ఉప్పు వేసినావు. ఆవాల పిండి, మెంతుల పిండి సగం వేసినావు. ఇది ఏంటి? ఎల్లుల్లి పేస్ట్. అదేంటి? కారం. ఆవకాయలో ఆయిల్ వేసినావా? ఇప్పుడు దాంట్లో ఏం వేస్తావు చెప్పు మమ్మీ. మళ్ళీ ఇవి ఎప్పుడు వేస్తావు? ఓకే, చూద్దాం మా మమ్మీ ఇప్పుడు ఏమేమి చేస్తుందో. మా డాడీ ఏమో కారం పొడి వేస్తున్నాడు దాంట్లో. ఆ డబ్బా మొత్తం నిండాలా మమ్మీ? ఆ డబ్బా మొత్తం నిండాలంట. అంత చాలాదా? ఇంకా కావాలా? ఇదిగోండి కారం పొడి వేసేసింది. మరి ఘాటు ఉంటుంది అది. ఇప్పుడు రోజు ఆవకాయ తినొచ్చినట్టుగా. ఆవకాయ చేస్తున్నా. IDFC First Bank India versus Afghanistan. చూడండి మళ్ళీ కారం పొడి 1.5 కారం పొడి వేయాలి. కారం పొడి చూడండి, ఇంత కారం. ఇంకా మనం కారం పొడి ఇంకేమేమో చేసాం. చూడు ఒకసారి ఉందో లేదో. అక్కడ చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ మళ్ళీ బ్యాక్ రావడం, నితీష్ అవైలబుల్ ఉండే అండ్ హర్ష్ దుబే తను కూడా ఇదేమో ఆఫ్ వేయాలంట. ప్రసిద్ధ్ కి వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ఇండియా ఇక్కడ బౌలింగ్ అండ్ చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు చెన్నైలో. రేముల్లా గుర్బాజ్ 900 తుని 750 తుని సద్రాన్ అనుకుల 6. ఎంతసేపు చేస్తావు మమ్మీ? సగం వేసిన. నీ చేతులకు మొత్తం అంటింది. సగం నీ చేతులకే అంటింది. ఇది ఆఫ్ ఉందా? ఆవాల మెంతి మిక్సీకి పట్టేసి పౌడర్ మిక్సీ పట్టేసి వేసుకోండి. నెక్స్ట్ ఇంకేం వేస్తుంది దాంట్లో? కలుపుతావా? కలుపుతుంది చూడండి గైస్. దాంట్లో ఉప్పే కనిపిస్తలేదు కదా మమ్మీ. కింద ఉంది, దూరం జరుగు కొంచెం. కళ్ళ ఓకే, ఇక్కడ నుంచి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. చూడండి గైస్ మా మమ్మీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఎల్లుల్లి పేస్ట్. ఓకే, అబ్బా పేస్ట్ సరిపోనట్టుందంట. ఇప్పుడైనా ఫ్యాన్ వేయాలా మమ్మీ? ఫుల్ మరి. ఇప్పుడు అవేంటి డాడీ? అవేంది? వెల్లుల్లి పేస్ట్ వేసినావు కదా. ఇది కూడా వేయాలి, అయితే టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో తింటే కరకర.
అక్కకి అవి ఇష్టం, ఇవి ఇష్టం, ఇవి కూడా ఇష్టం. ఎంత వేస్తావు డాడీ? సరిపోవా? చూడండి గైస్, కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. మామిడికాయలు ఏయ్ నూనె 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 వేస్తుందంట. చూడండి, నూనె వేస్తే ఫుల్ మజా వస్తుంది చూడడానికి. నాకైతే చూద్దాం ఇప్పుడు. మా డాడీ వేసేస్తుండు నూనె. మమ్మీ అదేంటి? నూనె, ఆయిల్. పల్లీల నూనె, వేరే నూనె వేయద్దు. పల్లీల నూనెనే వేయాలంట, వేరే నూనె వేయొద్దంట. వేరే నూనె వేస్తే ఏమవుతుంది? పాడైపోతుంది పచ్చడి. అవునా? పాడైపోతుందంట. ఇది ఆయిల్ వేసుకోవాలి, పల్లీల నూనె అంటాడు అంతే. దాన్ని ఎందుకు పట్టుకుని మామిడికాయలు వేస్తావా ఇందులో? మామిడికాయ వేస్తావా? కొద్ది కొద్దిగా వేసుకొని కలుపు. చేయి ఉంటుంది అప్పటి వరకు. మమ్మీ చేతులు ఉండవంట అప్పటి వరకు. నువ్వు పోయి అందులో పోసి కలుపు. ఇది చిన్నగా అయింది కదా. మొత్తం ఇది ఎట్లనో అయ్యింది. ఆయిల్ 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 వచ్చేస్తుంది. ఇంకొంచెం హోల్ పెద్దగా అయి ఉంటే మంచిగా మజా వస్తుంది. అలాగా మమ్మీ చేతులు మండుతున్నాయి కదా మమ్మీ, ఎందుకంటే కారము అప్పటి నుంచి చేస్తుంది కాబట్టి. మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూడండి, నాకు ఫుల్ వస్తుంది మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ చూసి. అంటే మీ మమ్మీ ఎట్లా, మీరు అనుకుండొచ్చు మీ మమ్మీ అంతా అంటే అట్లా మీ చేతులు మండుతుంది, మీ మమ్మీ చెప్పులు మీరు చేయొచ్చు కదా అని అనుకుంటారు కదా. మాకు చేయడం కోసం మేమే చేస్తాం, ఇంకా మాకు చేయడానికి రాదు. మాది ఇంత చిన్న చేతులతో ఎట్లా కలపాలి అది? డాడీ ఇప్పుడు నువ్వేం చేస్తావు చూస్తావా? అన్నం తిన్నాం అంటే అన్నం తిందాం అంటే ఉప్పు వేయి. ఉప్పు ఉప్పున్నర. మమ్మీ దీంట్లో కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా, ఇదిగో ఇంత పేస్ట్ వచ్చింది, ఇంత కాదు ఇంకుంది దీంట్లో. మమ్మీ కారం ఎక్కువ అవుతుంది. కారం ఏమి ఎక్కువ కాదు, అవ్వదా? సరిపడా ఉంటుంది. ఉప్పు 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 కారము సరిగా ఉంటేనే పచ్చడి నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. లేకుంటే చెడిపోతుంది. మమ్మీ దాంట్లో చక్కెర వేయొచ్చు కదా? చక్కెర వేస్తే తీపిగా అవుతుంది. చక్కెర మిక్సీ పట్టేసి వేయాలి, బాగుంటుంది. చక్కెర వేస్తే ఖరాబ్ అవుతుంది. అన్నిటికీ ఖరాబే అవుతుందా? దాంట్లో చేతులు వేసినా ఖరాబ్ అవుతుంది అంటారు. చూస్తుంటేనే ఆవకాయ తినాలనిపిస్తుంది. దీన్ని ఎక్కువ ఎవరు తింటారు తెలుసా? మా అక్కనే తింటుంది కదా మమ్మీ. ఇప్పుడు తింటుంది. అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క రూమ్లో పడుకొని మంచిగా ఫోన్ చూస్తుంది. అప్పటి నుంచి ఎందుకంటే దాదా ఎవరిని దామంటున్నావు? డాడీ డాడీ. ఓకే, ఆయిల్ 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 వేయాలంట. ఇది ఇందులో పోయి, ఇది ఇందులో పోయాలి. బొచ్చుతో ఇట్లా చేస్తారా?
వేసేయండి. ఆయిల్ 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 వేసేస్తాను. ఆయిల్ వేసేస్తుండు మా డాడీ. ఈ బేసన్తో ఇట్లా పోయి బేసన్ తోటి పోయి అంట డాడీ. ఆయిల్ అయిపోయింది. ఒక ప్యాకెట్ అయిపోయింది. మమ్మీ ఇది ఆయిల్ వేస్తేనే మంచిగా ఉంటుంది కదా, మళ్ళీ ఇట్లా కారం కారం అవుతుంది. దీన్ని ఇంకా ఇప్పుడే తినొద్దు, 5 days 3 days ఆగి తినాలి. 4 రోజులు తిప్పుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అదే కలపకుంటే ఏమవుతుంది, ఖరాబ్ అయిపోతుంది. అదే ఇప్పుడు ఇది మొత్తం చేసి కలుపుకొని తింటే అబ్బా మస్తు ఉంటుంది. ఇదిగోండి గాయస్, ఇప్పుడు ఏం వేస్తున్నావు మమ్మీ? మెంతి మర్చిపోయినావు. మెంతిని మిక్సీ పట్టినావు కదా, ఇది ఇట్లా కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దాంట్లో వేయు. మా మెంతి మెంతి చూడండి, మా డాడీ మెంతి కవర్స్ తీస్తున్నాడు. కొంచెం జీలకర్ర అంటే అది కొంచెం స్ట్రైట్గా ఉంటుంది అది. మొత్తం వేసేయి, కోపం వస్తుంది నాకు మళ్ళీ. గౌన్ ఉంటుంది దాంట్లో. ఓ మమ్మీ, కొంచెం జీలకర్ర వేసుకో. కొంచెం జీలకర్ర. జీలకర్ర ఇగో ఇక్కడే ఉంది డబ్బాలో. డబ్బాలో ఉంది, అర్థమైంది. మమ్మీ మమ్మీ ఈ మమ్మీ ఇదిగో ఇటు చూడు. ఎప్పుడు జీలకర్ర అది ఎట్లుంటుంది చూపెట్టు మమ్మీ, నాకు తెలియదు కాబట్టి. జీలకర్ర అంట. జీలకర్ర కొంచెం స్ట్రేట్గా ఉంటుంది, వైట్గానే బ్రౌన్ కలర్ అది. కొంచెం అంట, కొంచెం. ఓ బాబా, మమ్మీ దాంట్లో ఆయిలే లేదు కదా మమ్మీ, దాంట్లో ఆయిల్ లేదు కదా మమ్మీ. కొంచెం పెట్టుకోండి మమ్మీ, ఆయిల్ వేయలే కదా దాంట్లో. ఆయిల్ దాంట్లో వేయాలి కొంచెం. ఆయిల్ అయిపోయింది, ఏం చేద్దాం మనం ఏం చేయలేం. దాన్ని నొక్కు, ఇట్లా వస్తుంది కొంచెం. చూడండి మా మమ్మీ ఎట్లా కలుపుతుందో. మమ్మీ చేతులు మండట్లే. ఫుల్లువా నార్మల్గానా? ఫుల్లు. నేను ఆవకాయకి ఒక చేతులు కూడా ముట్టుకోలే. అవి అంటారు మళ్ళీ గురు సహారా అని. ఆవకాయ అంటే ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికెవరికి ఇష్టమో ఆవకాయ అంటే వాళ్ళకి చెప్పండి.
ఎవరెవరికి ఇష్టం వాళ్ళు మంచిగా ఆవకాయ చేసుకొని తింటారు కదా. కామెంట్ చేయండి ఎట్లుంటారు. ఎవరు కర్రీ వండుతున్నారేమో అంత సౌండ్ వస్తుంది. మరి ఎవరైనా వండుతూ కూడా ఎవరో వండుతున్న కర్రీ కూడా వాళ్ళు ఇట్లా కొట్టి కొడుతున్నారు. ఆహా ఓహో అలే బలే స్మెల్ బాగా వస్తుంది. వస్తుంది బాబా. దాంట్లో ఇంకో ఆయిల్ వేయలే మా మమ్మీ దాంట్లో ఆయిల్ లేదు. వేసినాం ఒక ప్యాకెట్ కేజీ అయింది. కేజీ లేదంటే దాంట్లో ఆయిల్ వేసినట్లేదు కదా. రేపు పొద్దున 20 మ్యాంగోస్ అంట గాయస్ ఇవి కదా మమ్మీ. 20 మ్యాంగోస్ 20 మ్యాంగోస్. అవే నేను కూడా చెప్పింది. నేను 20 అయినా ఎక్కువ ఉండేనా? కరెక్ట్ లెక్క పెట్టినావా? అది మొత్తం ఎంత ఎట్లా కలర్ చూపిస్తుంది. ఇప్పుడు దాంట్లో అన్నం వేసి తినడమే కదా మమ్మీ, మస్తు ఉంటుంది. చూడండి మొత్తం ఖాళీ. రండి దాంట్లో ఇప్పుడు వేసుకొని తిన్నాను. మమ్మీ చేతులు కడుక్కో మమ్మీ. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఫుల్ మండుతుంది. అసలు ఇంత నైట్ అవుతున్నా వేయడం అవసరమా అనిపిస్తుంది. ఏం తింటారు కదా అందరూ, తింటారు. నో ప్రాబ్లం తినడానికి అయితే ఓకే 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 తినడానికి ఓకే. సరే ఇంకే ఓ అంటే కొరియాలో హాయ్ హాయేనా, హాయ్ అంటారు, నమస్తే అంటారు, ఐ డోంట్ నో. మళ్ళీ సౌండ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో. నో ప్రాబ్లం, ఆ సౌండ్ని మీరు కేర్ చేయకండి. ఈడ ఏమో ఇల్లు కొంచెం దగ్గర ఉంటుంది కదా, ఎవరు చేసినా వినిపిస్తుంది కొంచెం. వాళ్ళు ఎంత మెల్లగా చేసినా గట్టి అయిపోయింది. దేంట్లో వేసినావు మమ్మీ కనిపిస్తలే. ఓకే వావ్. దీంట్లో చూడండి ఎంత మంచిగుందో, దీంట్లో చూడండి ఎంత మంచిగుందో. మా చేతులు తీయ మమ్మీ. ఆవకాయ దేంట్లో వేసినారు అనుకుంటారు కదా. సరిపోయింది కదా మమ్మీ, సరిపోదంటావు. చూడండి అంత కారం వచ్చింది మమ్మీ చేతుల్లో నుంచి. హాఫ్ కారం ఐ థింక్. మొత్తం కింద వేస్తావు. అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తావు? అప్పుడు రండు మస్తు ఉంటుంది ఇప్పుడు తింటే. మా డాడీ కీరికేట్ చూస్తుండే. కీరికేట్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుంటుందో ఇలా. చూడండి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు మా అక్క ఏం చేస్తుందో చూపిస్తాను. అక్క ఏం చేస్తున్నావే? చేస్తుందో ఇవా ఏం చేస్తున్నావు అక్క? ఆవకాయ అయిపోయింది అక్క, ఆవకాయ అయిపోయింది. దాంట్లో అన్నం వేసుకొని తింటాం. నువ్వు తిన్నావు అనుకో అయిపోతావు. ఏమైంది మమ్మీ? ఎందుకు ఉందియా అమ్మ? అసలే ఇది అమ్మో, ఇది అసలే
రెండు చేతులు మూత పెడుతుందా అండి